హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. నేటి మానవుడి దుస్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుదాం. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకడు. ఈ మానవుడికి ప్రకృతికి అనుగుణంగా మారితే ప్రకృతిలో కలిసిపోతాడు. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తే ఒంటరి అయిపోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఈ భూమండలంలోకెల్లా మానవ జాతిని ఒక్కటి తప్పిస్తే భూమండలం అంతా సుభిక్షమే. మానవుడు పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు కూడా. వృక్ష సంపదను సమూలంగా హరించి వేస్తున్నాడు. జంతువులను పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. కానీ తాను మాత్రం అశాంతిగా ఉంటూ ప్రపంచానికి అశాంతిని ఇస్తున్నాడు. సుఖానికి ఆనందానికి తేడా తెలియనటువంటి మేధావి వర్గం ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. అంతరిక్ష ప్రయాణం చేస్తున్నాడు, కానీ అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నాడు. దీనికి మూల కారణం బుద్ధి యొక్క విశిక్షణ కోల్పోవటమే. ఎలా ఉండాలో అలా ఉండకుండా, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు. కష్టపడేది ఒకడు, అనుభవించేది మరొకడు. నా నుండి ప్రపంచానికి ఏమి ప్రయోజనం కాకుండా ప్రపంచం వలన నాకేమి ప్రయోజనం అనుకునే వాళ్ళే ఈనాటి కాలంలో ఎక్కువగా ఉంటున్నారు. మానవుడికి శరీరమే ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. శరీరాన్ని కష్టపెట్టాలి. శారీరక మమకారం వలనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. శరీరం మీద మమకారం ఉన్నంత వరకు ఏ వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు సాధించలేడు. శారీరక ఆరోగ్యం అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవటం, అలాగే బాధలు, కష్టం, అసంతృప్తి, తీవ్రమైనటువంటి కోరికలు, అహంకారం, వీటన్నిటి నుంచి పూర్తిగా స్వేచ్ఛగా ఉంటే అందరూ కూడా మానసిక ఆరోగ్యవంతులుగా ఉన్నట్లే. ఇక రెండవది చక్కటి మానవ సంబంధాలు. అంటే మీ చుట్టుపక్కల వారితో, ఎటువంటి వారితోనైనా సరే హృదయపూర్వకంగా ఉంటే చాలు. ఒకరితో మాట్లాడేటప్పుడు మీకు ఒత్తిడిగా కానీ బాధగా కానీ ఉంటే మీ లోపల ఏదో అడ్డుపడుతుందని ఒక అర్థం. ఇక మూడవది అవసరానికి అప్రయత్నంగా స్పందించటం, అంటే బాధ్యత. ఎప్పుడైతే అవసరానికి అంగీకారం తెలుపుతారో అప్పుడు మీ పరిధి మరింత విస్తృతమవుతుంది. ఈ 3 విషయాలు మీలో వికసించి ఉంటే మీరు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లే. ఇకనైనా మన వరకు మనం సరైన దిశలో పయనిద్దాం. ఆధ్యాత్మిక సాధనలో ముందుకు అడుగులు వేద్దాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.